పట్టుకుంటాను. అబ్బా ఎవరు లేరు, సైకిల్ ఒకటే ఉంది. ఎవరు రాదే? ఏంటే ఊర్లో ఒక్క ప్రాబ్లం కూడా లేదా? ఎవరు పంచాయతీ చెప్పమని మన దగ్గరకు రావట్లేదు. ఉన్న ఈవేంటి చెప్పేదని రావట్లేదేమో అమ్మా. ఏంటి పంచా? పిచ్చి పంచా పాయింట్ నేనెందుకు వేసుకుంటానమ్మా, ఇది డ్రెస్. మళ్ళీ పంచ్? అదిగో అమ్మా ఎవరు వస్తున్నారు. అవునా, నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మా 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 అమ్మా, చేతులు కాళ్ళు పక్కకెళ్ళు. అమ్మా వాడు ముష్టివాడు కాదు కదా, సారీ చెప్పు. ఏంటి, ఏమైంది, సమస్య ఏంటి? అమ్మా ఊర్లో దొంగలు ఎక్కువయ్యారు, దొంగల్ని మీరు పట్టుకోవాలి. సరే, వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకురండి, పట్టుకుంటాను. అమ్మా వాళ్ళు పట్టుకోమంది దొంగల్ని. అదే దొంగలనే, కానీ ఇంతకు ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదమ్మా. ఏం లేదా? అయితే వెళ్ళండి. ఉందమ్మా, ఉంది. మరి లేదన్నా ఏంటో చెప్పు. నా సైకిల్ ఎవడో కొట్టేశాడమ్మా. ఊర్లో అందరు ఇప్పటికి చాలా సైకిళ్ళు పోయాయి. అవునా, మరి అయితే ఊర్లో ఎవరు నాకు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాం కదమ్మా, మీరే దయచేసి ఆ దొంగని పట్టుకోండి. మీరేం టెన్షన్ పడకండి, ఈ రోజు నుంచి ఈ ఊర్లో సెక్యూరిటీ గార్డ్ ని పెడుతున్నాను. ఏంటి సెక్యూరిటీ గార్డ్? అవును, ఇక్కడ నుంచి అతనే ఈ ఊరికి, ఈ ఊర్లో ఉన్న సైకిళ్ళకి సెక్యూరిటీ గార్డ్. ఎవరమ్మా అతను? అతను ఎవరో కాదు, మనందరి వాడు, మన మధ్యలోనే ఉన్న రఘు. నేనా? రఘు, ఇక్కడ నుంచి నువ్వు ఈ ఊర్లో ఉన్న సైకిళ్ళకి సెక్యూరిటీ గార్డ్వి. వీళ్ళు నీకు నెలకు 10,000 జీతం ఇస్తారు. బుద్ధిగా కాపలా కాసుకో, సరేనా? అమ్మా అలాగే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, ఇక వెళ్ళండి. సరే అమ్మా. అబ్బా ఎవరు లేరు, సైకిల్ ఒకటే ఉంది. ఎవరు రాదే? ఏం చేస్తున్నావు రా? సైకిల్ ఎంతకెళ్ళే దొంగ నువ్వేనా? అన్న నేను కాదు, అన్న నేను కాదు. ఏంట్రా నువ్వు కాదు? ఆ ఇంట్లో ఉండుంటే నేను నీ సైకిల్ నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోదును కదా. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నీకు ఆమె సెక్యూరిటీ ఇచ్చింది. నువ్వు పదరా, పద పద. ఏంట్రా, ఏమైంది? అమ్మా ఇన్ని రోజులు సైకిల్ దొంగతనం చేసేది వీడే అమ్మా. నేను రెడ్ హ్యాండ్ గా వీడిని పట్టుకున్నాను. అవునా, ఏది చేతులు చూపించు. రెడ్ హ్యాండ్ అన్నావు, మామూలుగానే ఉన్నాయి కదరా. అమ్మా ఊర్లో సైకిల్ దొంగ వీడే. అవునా, నీకెలా తెలుసు? అలా అంటే వీడు నా సైకిల్ దొంగతనం చేస్తున్నాడు. లేదమ్మా లేదు. మరి వాడి సైకిల్ నువ్వెందుకు తీసుకున్నావు? రోడ్డు మీద కనిపించింది, ఎవడైనా దొంగతనంగా తెచ్చి పెట్టాడేమో. మీ దగ్గర ఇది వచ్చేది ఎవరిదో కనుక్కొని వాళ్ళది వాళ్ళకి ఇప్పించేద్దామని తీసుకొచ్చాను. మీరు నాకు ఇచ్చిన డ్యూటీ అదే కదమ్మా. కదా వాడు చాలా మంచోడు రా. అలాంటి వాడిని పట్టుకుని నువ్వు దొంగ అంటావా? నీకు 1000 రూపాయలు ఫైన్ రా. అమ్మా 1000? నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. అయితే ఆ సైకిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో. థ్యాంక్స్ అక్క. అక్క అన్నావంటే పట్టుకొని తంతాను. యారా, నీకేం చెప్పాను? దొంగతనం చేసే ముందు చుట్టూ ఎవరైనా ఉన్నారో లేదో చూసుకొని కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత చేయమని చెప్పా కదా. అవునక్క, చూసినప్పుడు ఎవరు లేరు, అందుకే తీశాను. మరి వాడు ఎలా వచ్చాడు రా? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడక్క. ఏడ్చావులే, సైకిల్ దొంగను పట్టుకోవడానికి సైకిల్ దొంగతనం చేసి నీకే డ్యూటీ ఇచ్చి నెలకి 10,000 సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళతో నీకు జీతం ఇప్పిస్తున్నా. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియద్దు. అలాగే అక్క. అక్క నేనెవరికి చెప్పను. సచ్చిన మా తాత మీద ఒట్టు, నేనెవరికి చెప్పను.